వెల్కమ్ టు మెగా 9 టీవీ పాడి పంటలు. వ్యవసాయం అనగానే ప్రతి రైతుకు ముందుగా గుర్తొచ్చే పేరు యూరియా. ఏ పంట వేసినా సరే మొక్క పచ్చగా ఏపుగా పెరగాలంటే పొలంలో యూరియా చల్లాల్సిందే. బస్తాలు బస్తాలు కొని తెచ్చే ఈ తెల్లటి గింజల గురించి మనకు బాగా తెలుసు. కానీ ఆ గింజలు ఎక్కడ పుడతాయి, ఎలా తయారవుతాయి? మార్కెట్లో లభించే ఈ యూరియా బస్త వెనుక దేశ సరిహద్దులు దాటి సాగే ఒక భారీ నెట్వర్క్ ఉందనే విషయం మీకు తెలుసా? సముద్ర గర్భంలోని గ్యాస్ క్షేత్రాల నుంచి అంతర్జాతీయ ఓడరేవుల నుంచి మొదలయ్యే ఈ ప్రయాణం కెమికల్ ఫ్యాక్టరీలు, రైల్వే నెట్వర్క్ల మీదుగా చివరకు ఒక రైతు పొలం వరకు ఎలా చేరుకుంటుంది? గాలి, నీరు, గ్యాస్ ఈ మూడింటిని కలిపి ఓ తెల్లటి పూస లాంటి ఎరువును ఎలా తయారు చేశారు? ప్రతి యూరియా గింజకు వేప నూనె ఎందుకు పూస్తారు? అసలు యూరియా ఎక్కువ చల్లితే ఎక్కువ దిగుబడి వస్తుందనే మాట నిజమేనా? రైతులందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన యూరియా తయారీ రహస్యాలు ఇవే. అసలు యూరియా అంటే ఏంటి? రైతుకు ఎందుకంత ఇష్టం? మొక్కల ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకం నైట్రోజన్. ఈ నైట్రోజన్ను అత్యధికంగా అందించే ప్రధాన మూలమే యూరియా. మార్కెట్లో ఘన రూపంలో లభించే ఎరువులలో అత్యధికంగా అంటే ఏకంగా 76% నైట్రోజన్ కలిగిన ఏకైక ఎరువు యూరియా మాత్రమే. అంటే మనం కొనే ప్రతి 45 కిలోల యూరియా బస్తాలో దాదాపు 20.7 కిలోల స్వచ్ఛమైన నైట్రోజన్ సత్తువ మొక్కలకు దొరుకుతుంది. మిగతా కాంప్లెక్స్ ఎరువులతో పోలిస్తే యూరియా ధర చాలా తక్కువగా ఉంటుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల సబ్సిడీని భరిస్తూ రైతులకు అతి తక్కువ ధరకే యూరియాను అందిస్తుంది. అందుకే మన దేశంలో వరి, పత్తి, చెరుకు, మొక్కజొన్న రైతులు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది చల్లితే 2-3 రోజులకే మొక్క ఆకుపచ్చగా మారిపోయి స్పీడ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. యూరియా తయారీ ప్రక్రియ వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది మట్టిలో నుంచో చెట్టులో నుంచో రాదు. దీన్ని తయారు చేయడానికి కావలసిన ప్రధాన ముడి పదార్థాలు సహజ వాయువు, గాలి, నీరు. ముందుగా మన దేశంలోని కేజీ బేసిన్, బొంబాయి హై, అలాగే రష్యా, ఖతార్ లాంటి దేశాల నుండి ఎగుమతి చేసుకునే ఎల్ఎన్జి గ్యాస్ను భారీ పైపుల ద్వారా ఎరువుల ఫ్యాక్టరీని తరలిస్తారు. ఈ గ్యాస్ నుంచి హైడ్రోజన్ను వేరు చేస్తారు. అలాగే గాలిలో ఉండే నైట్రోజన్ను తీసుకుంటారు. ఈ రెండింటిని అత్యధిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద కలిపి అమ్మోనియా తయారు చేస్తారు. తయారైన ఈ అమోనియాకు కార్బన్ డైఆక్సైడ్ జోడించి ఒక రసాయన చర్య ద్వారా దాన్ని ద్రవరూప యూరియాగా మారుస్తారు. ఇక చివరి దశ అత్యంత అద్భుతంగా ఉంటుంది. 100 అడుగుల ఎత్తుపై ఫిల్లింగ్ టవర్ పై నుంచి ఈ ద్రవరూప యూరియాను కిందకు జల్లులుగా చిలకరిస్తారు. అది గాలికి చల్లబడి కింద పడేలోపు తెల్లటి గుండ్రటి గింజలు